భిన్న రంగాలకు చెందినటువంటి అద్భుతమైన వ్యక్తి. అన్ని కళలు ఇతనిలో ఇమిడి ఉన్నాయి. మరి ఇవాళ మొదటిగా డ్యాన్స్ ప్రతిభను మరి ఇవాళ ప్రదర్శించాలని ఈ సందర్భంగా మా కోరిక మేరకు విచ్చేసి అంత దూరం నుంచి విచ్చేసిన మిత్రునికి బంగారు బుజ్జికి భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలి, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలు లభించాలని, భవిష్యత్తులో ఎదగాలని మా విద్యా ఫౌండేషన్ కోరుకుంటూ ఒకసారి చప్పట్లు. మేకప్ కావడానికి 1.5 గంటల సమయం తీసుకున్నాడు. 1.5 గంటల 2 గంటల సమయం పడుతుంది, చూశారు కదా. సో అంత కష్టపడ్డాడు, దాని తగ్గ ఫలితం కూడా భవిష్యత్తులో ఉంటుందని కోరుకుంటూ మరి డ్యాన్స్ చేసిన తర్వాత అతని వాయిస్ ఉంటుంది. మీ యొక్క పాట ఇచ్చారు కదా, సో మీరు డ్యాన్స్ను ప్రదర్శించవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి 1 సెకండ్ చప్పట్లు. ఎర్ర ఎర్ర పారాని పెట్టి మమ్ము పాలించగా వచ్చే గంగోరెను కా తల్లి, నల్ల నల్ల కాటుగా పెట్టి మమ్ముదయ చూడగా వచ్చే గంగోరెను కా తల్లి, కల్లు కల్లు గజలు కట్టి మమ్ము నడిపించగా వచ్చే గంగోరెను కా తల్లి. రంగులు పూసినాము ఆశలు తీరంగా వేషాలు వేసినాము, నీకన్నా పెద్ద దిక్కులో కాల ఎక్కడుంది నిర్వీర్య పెట్టంగా మా కాడ ఏమిటుంది, మనల్ని ఆలోచించి మరణించవే తల్లి, కన్నా బిడ్డలను కాపాడవే తల్లి. బుజ్జి బంగారమే, అవునా కదా?
ఇవాళ నిజంగా 100 కేజీల బంగారం బుజ్జి. కంగ్రాట్స్ నాన్న, చాలా అద్భుతమైన నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ గమనిస్తున్నాము. ఇంకా మా బ్యాడ్లకి ఏంటంటే మేము ముందుంటే ఇంకా మీ ఎక్స్ప్రెషన్ చాలా అబ్జర్వేషన్ ఉంటుంది, వీడియో వస్తుంది తప్పకుండా. సో అద్భుతమైన మీ ప్రదర్శన ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ముఖ్యంగా అంత దూరము విచ్చేసి ఈ మా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి మనం క్లాప్స్ కొడతాము. నేను ఇందాక చెప్పినట్టుగానే సోషల్ మీడియాలో ఇలాంటి వారిని పరిచయం చేయడం వల్ల కూడా మా విద్యా ఫౌండేషన్ సభ్యురాలు గురుజర్ల శోభ అమ్మ, నాకు మరో అమ్మ, నన్ను కన్న తల్లిలాగా చూసుకున్నటువంటి, నన్ను కన్న కొడుకులాగా చూసుకున్నటువంటి అమ్మ వచ్చారు. వారికి కూడా నేను ఆ కళాకారునికి 3000 ఇస్తా, అతని ప్రతిభను ఆల్రెడీ వీడియో పంపించాను, ఇవరికి ఇస్తా అని చెప్పడం జరిగింది. సో ఇవాళ అతిథుల మధ్య తను రావాల్సిందిగా, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు, సంబంధించి వాళ్ళ టీం కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చారమ్మా, గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చారా? చైర్స్, స్టడీ చైర్స్ తీసుకునే వాళ్ళు. అమ్మా శ్రీదేవి, రండి. ఫౌండేషన్ సభ్యులు ఇన్వాల్వ్ కావాలి దయచేసి. నేను ఊరికే పిలువను, దయచేసి స్టేజ్ పెద్దగా ఉంది, రావాల్సిందిగా విజ్ఞప్తి. క్లాప్స్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు మన బుజ్జి మాట్లాడే ముందు శోభ అమ్మ మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. గుడ్ మార్నింగ్. మనందరం కూడా అతన్ని ఆహ్వానించడం నిజంగా చాలా గొప్ప విషయం. అతని నృత్యం ఎంత అద్భుతంగా ఉందో, అతనికి ప్రోత్సాహం ఇస్తున్న వారందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. దివ్యాంగ సామాజిక వేదిక ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తోంది అనడానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. నాకు అదే ఎక్కువ అటాచ్మెంట్ కదా, దివ్యాంగ సామాజిక వేదిక అలవాటు. విద్యా ఫౌండేషన్, దివ్యాంగ సామాజిక వేదిక రెండు ఒకటే అయినప్పటికీ మరి ప్రతి వారం వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల అటువైపు ఎక్కువ అటాచ్మెంట్ వచ్చింది. చాలా చాలా గొప్పగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములం అయినందుకు, వృతాభక్తిగా మాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి కార్యక్రమానికి మేము వెన్నుదన్నుగా ఉంటామని వేదిక మీద తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మా తెలంగాణ స్త్రీ సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది దివ్యాంగుల కార్యక్రమం కాదు, సర్వాంగుల కార్యక్రమం కిందనే అనాలి. అన్ని అంగాలు ఉన్న వాళ్ళం కూడా అన్ని కార్యక్రమాలు ఏవి చేయలేకపోతున్నాం. వీళ్ళని ఇంకా ఎంతో ఎంకరేజ్ చేసి ఇంకా ముందు చాలా పెద్ద కార్యక్రమాలు మన బిల్లా మహేందర్ గారు నిర్వహించాలి. వాటన్నిటికీ కూడా మేము తప్పకుండా హాజరవుతామని చెప్పి మా సంస్థ తరఫున హామీ ఇస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇప్పుడు బుజ్జి స్పందన ఉంది, తర్వాత అది నెక్స్ట్ అదే బుజ్జి స్పందన. ఓకేనండి, విద్యా ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. సార్ మాది రాజం మండలం, విజయనగరం డిస్టిక్ అండి. నేను శ్రీదేవి డ్రామా చేశాను, నిల్చొని సాంగ్ మణికంఠ మాస్టర్ కొరియోగ్రఫర్లో. సెలబ్రిటీ స్పెషల్ 1లో మరో గోలిమర సాంగ్ కూడా చేశాను. అలాగే రీసెంట్గా 31st నైట్ జీ తెలుగులో ఇదే సాంగ్ గంగోరి ఇన్కమ్తో సాంగ్ చేశాను, చాలా బాగా వైరల్ అయింది. ఈరోజు సారు ఈ సాంగ్ నువ్వు చేయాలి బుజ్జి ఈ ప్రోగ్రామ్కి అని చెప్పేసి సార్ ఆహ్వానించినందుకు నేను చాలా ధన్యుడిని. ఈరోజు నన్ను ఇంత సత్కరించిన పెద్దలకు శిరస్సు నుంచి నమస్కారాలు చేస్తున్నాను. ఇంకెన్నో అవకాశాలు రావాలని మీ అందరూ నాకు మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మరి ఈ లారెన్స్ మాస్టర్ గారు కూడా కలిశాను. కలవడానికి ముఖ్య కారణం 2 చేతులు లేని స్వప్నిక చెల్లి, తను లారెన్స్ మాస్టర్ దగ్గర కూడా తీసుకుపోయింది నన్ను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సందర్భంగా తనకు కూడాను తన పర్ఫార్మెన్స్ కూడా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. బిల్లా మీద సార్ నన్ను స్పెషల్గా చూసి ఫేస్బుక్లో ఇంటర్వ్యూ చేసి నా కళలు సింగరు, డాన్సర్, మిమిక్రీ ఆర్టిస్ట్ వెంట్రులాగులో నేను చేస్తుంటానమాట. ఎక్కువ ప్రోగ్రాలు స్టేజ్ ప్రోగ్రాలు చేస్తుంటాను. నాలాంటి వాళ్ళు ఒకరి దగ్గర చేయి చాచుకోకుండా తన కళను చూపించి ప్రదర్శించి బతకాలనేదే నా ధ్యేయం.
అలాగే మనసుకి శరీరానికి అంగవైకల్యం మనసుకి కాదు, అది ఎంత దూరం వెళ్ళినా సరే కొండరాని పిండి చేయొచ్చు ఆత్మస్థైర్యం ఉంటే. ఈరోజు నేను అది నమ్ముకొని ఈరోజు ఈ స్థాయి వరకు రావడం జరిగింది. చాలా చాలా కృతజ్ఞతలు సార్ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సందర్భంగా మరి విజయనగరం నుంచి వచ్చి తెలంగాణ భద్రాచలం అయితేంది, విజయనగరం నుంచి వచ్చి బంగారు బుజ్జి, మరి తన పేరు ముందు పోయండి లారెన్స్ నాగేశ్వరరావు అయితేంది. వీరిని ఖచ్చితంగా మా గౌరవ హన్మకొండ శాసనసభ్యుల గారిచే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి వాళ్ళిద్దరి పేరుని రికమెండ్ చేయడానికి నా శాయశక్తిగా ప్రయత్నం కాకుండా వారిని ఎఫ్డిసి చైర్మన్ అంటే దిల్రాజు గారు, మరి వారు ఇప్పుడే అడిగితే అంత పెద్ద ప్రోగ్రాంలో పుష్ప సినిమా మరి ఎంత హైలైట్ అయింది, ఎంత హంగామా జరిగింది. మరి దానిలో ఈ వేషం వేసి నిజంగా కూడా అద్భుతంగా అలాంటి కార్యక్రమం నిజంగా ఆయన చేస్తుంటే కళ్ళలో నీళ్ళు అనిపించింది. ఇద్దరు 2 కాళ్ళు లేవని కాదు, మనం ఇన్ని ఉన్నా కూడా ఒక స్టెప్ వేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లాంటిది ఆయనే అల్లు అర్జున్ అక్కడ చిరంజీవిని వీళ్ళందరినీ మరిపించిండు. మరి ఖచ్చితంగా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు అన్నతోటి ఇప్పుడే మాట్లాడి మీ ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా నేను మీ ఇద్దరి ప్రియారిటీ ప్రకారంగా వీళ్ళిద్దరికి నేనే పర్సనల్గా స్వామినాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. ప్రేక్షకుడు ఒక కోరిక కోరుకున్నారు, అదేదో డైలాగ్ ఉంటుంది కదా, అది మీ 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 నుండి కోరుకుంటున్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటుగా బుజ్జి అని పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటువా బుజ్జి తగ్గదల్లా. థ్యాంక్ యూ సార్. ఓకే, మిమిక్రీ సింగింగ్ కూడా ఉంటుంది, త్వరలో అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.